ఎస్, మా అయ్య పేరు చెప్పుకొనే వచ్చా, నీలాగా ఆంధ్రలో బూట్లు నాకలేదు, సంచులు మోయలేదు, మా రాజీనామాపై సవాల్ విసిరితే ఇప్పటికీ సప్పుడు లేదు, మొగాడివైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. ఇగో ఈ దొంగ ఇక నేను బూతులు వద్దు అని మాట్లాడొద్దు అనుకుంటున్నా, కానీ ఈయన చేసేటువంటి ఇలాంటి చిల్లర కామెంట్స్ ఈరోజు నాకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి ఈరోజు చెలాయిస్తున్నావు, అధికారం చెలాయిస్తున్నావు అంటే ఒప్పుకున్నావు, అయ్య చాటు కొడుకు అని ఒప్పుకున్నావు, నీకేం చేత కాదు, నేను చేతగాని దద్దమ్మని ఒప్పుకున్నట్టే కదా. మా అయ్య హైవే ఇస్తే దానిలో నడుచుకుంటూ పోతున్నా అని నువ్వు చెప్తా ఉన్నావు, అంతే కదా. సిగ్గుండాలే. రేవంత్ రెడ్డికి నీకు పోలికనా? రేవంత్ రెడ్డి ఎక్కడా, నీకెక్కడా? రేవంత్ రెడ్డి చాలా టవరింగ్ పర్సనాలిటీ. ఎందుకు టవరింగ్ పర్సనాలిటీ నేను చెప్తా ఉన్నాను, నాకేం అభిమానం ఏం లేదు, నేను చెప్తా ఉన్నాను క్లియర్గా. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఒక టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంటు, ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ, తర్వాత పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన గ్రాఫ్ చూడండి ఎట్లా ఉందో. కానీ నువ్వు అయ్యచాటు కొడుకుగా వచ్చి దొంగతనంగా ఈరోజు వచ్చి అక్కడ కేకే మహేందర్ టికెట్ తీసుకొని సిరిసిల్లలో గెలిచి ఈరోజు మంత్రి అయినావు. నువ్వు మాట్లాడుతున్నావా కేటీఆర్? నీకు ఆయనకేం పోలిక? నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. ఎస్, కేటీఆర్ లాంటి నక్కకు రేవంత్ రెడ్డి లాంటి నాగలోకు అనుకున్నంత తేడా మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది వాస్తవంగా. నువ్వు మాట్లాడుతున్నావా? మీ అయ్య మొయ్యలేదా? ఏది మీ అయ్య ఎవరెవరు చెప్పులు మోసిండు? ఆంధ్రలో చెప్పులు మొయ్యలేదా? గత 2001కి ముందు మీ అయ్య ఎక్కడున్నాడు? ఈ రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రిగా లేడా? ఈ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా లేడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ బూట్లు నాకలేదా మీ అయ్య? ఇప్పుడు మాట్లాడుతున్నావు మీ అయ్య బూట్లు నాకి అన్నీ చేసిన తర్వాతనే సిగ్గులేని మీ అయ్య ఆయన టికెట్ కోసం నీ పేరును వాడుకున్నారా నాయన? కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టి ఒక ఏది అప్పుడున్నటువంటి ఎన్టీఆర్నే మెప్పించే ప్రయత్నం చేసి నా కొడుకు నీ పేరు పెట్టుకుని చెప్పుకొని టికెట్ వేసుకున్న దొంగ మీ అయ్య. పాస్పోర్ట్లు అమ్ముకున్నటువంటి దొంగ పాస్పోర్ట్లు అమ్ముకున్నటువంటి పెద్ద దొంగ మీ అయ్య. దుబాయ్కి పంపిస్తానని చెప్పేసి బాంబేకి పంపించినటువంటి దొంగ మీ అయ్య. మీ అయ్య చేసినట్టు లంగ పనులన్నీ ఉన్నాయి చరిత్రలో. సిద్దిపేటలో లారీలాపి దందాలు చేసినటువంటి దొంగ మీ అయ్య. ఇక నువ్వు మాట్లాడుతున్నావు, ఇక ఆంధ్రలో రేవంత్ రెడ్డి ఆంధ్రలో సంకలు లాగుతాడు, ఆంధ్రలో బూట్లు లాగుతాడు, నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కొంచెమైనా. మీ అయ్య చేసిన లంగ పనులన్నీ కనబడతలేవా? నువ్వేం చేసినావు? ఈ తెలంగాణ రాష్ట్రం 2014లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో నీ చుట్టుపక్కల ఉన్నది ఎవరు? ఆంధ్రులు కాదా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు చెప్పు అంటావా? ఆ నితిన్ అనేటోడు ఎవడాడు? అమర్నాథ్ అనేటోడు ఎవడాడు? వీళ్ళంతా ఆంధ్రులు కాదా? ఇంకా నీ దోస్తులు గుంటూరు ఏది రత్నం కాలేజీలో చదువుతాడు ఈ సన్నాసి, ఇంటర్మీడియట్ ఏదో కాలేజీలో, అక్కడంతా ఆంధ్రులే. వాళ్ళంతా ఆ దొంగలంతా ఈయన సంకం చేరినరు. ఈయన ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిదండి? జన్వాడ ఫామ్ హౌస్లో ఒక పార్ట్ రాజులది. సత్యం రామలింగరాజు కొడుకు తేజరాజు ఈయనకు రాసిచ్చిండట. రాసుకోండి, జన్వాడ ఫామ్ హౌస్ రాజులది. ఎక్కడ? భీమవరం రాజులది. భీమవరం రాజు అంటే ఎవరండి? ఈయనది కాదా? సత్యం రామలింగరాజు ఓన్ నేటివ్ ప్లేస్ కాదు అక్కడ. ఈయన మాట్లాడుతున్నాడు, పొద్దున్న లేస్తే ఆంధ్రలో బూట్లు నాకేది వీడు, ఆంధ్రలో బూట్లు నాకి ఆంధ్రలో సంఖ నాకేది వీడు మాట్లాడుతున్నాడు. ఈడియట్. నాకు ఇదే ఆవేశం వస్తూ ఉంటుంది, ఇట్లా మాట్లాడితే నాకు ఆవేశం వస్తుంది, అందుకే బూతులు వస్తూ ఉంటాయి. ధరణి ఎవరి చేతిలో పెట్టినండి? రాజుల చేతిలో పెట్టలేదా? ఎవరైనా ఈయన బినామీ కాదా? కేటీఆర్ బినామీ కాదా? మాట్లాడుతున్నాడా? ఇట్లా మాట్లాడా? గత 10 ఏళ్ళు ఆంధ్రలకు సంబంధించినటువంటి వాటినే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఆంధ్ర సంబంధించిన వ్యక్తులకే వ్యాపారాలు ఇవ్వాలి, టీ హబ్లో ఆంధ్రలో పెత్తనం ఉండాలి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అమర్నాథ్ లాంటి వాళ్ళు, నితిన్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఆంధ్రలో ఉండాలి, ప్రతి ఒక్క దశలో ఆంధ్రలో ఉండాలి నీకు. ఆఖరికి ఇక సినిమా వాళ్ళతో నువ్వు చేసిన దోస్తాను కూడా అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఆంధ్రులే కదా. సిగ్గుపోతుంది కేటీఆర్, ఇజ్జే పోతుంది నీది. ఇంకా ఇట్లా అహంకారంతో మాట్లాడుతుంటే ఇజ్జే పోతుంది. చెప్తున్నాం కదా, నీకు రేవంత్ రెడ్డికి తేడా ఎంత తేడా అంటే నక్కకు నాగలోకం ఉన్నంత తేడా. ఆయన గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్, నువ్వు ఫ్లైట్లో వచ్చేసి పారాచూట్ లీడరు నువ్వు. అర్థమైందా? సిగ్గుండాలి కొంచెమైనా. ఆయన ఒక సీఎంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించలేకపోతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెడతారు రా సన్నాసి, గుర్తుపెట్టుకో.